మీకు పెద్దలు లింగంనేని ప్రసాద్ గారికి, శ్రీరామ్ ప్రసాద్ గారికి, అలాగే ప్రసాద్ గారికి, అన్నగారు బాజీ అన్న గారికి అందరికి కూడా నమస్కారం. ప్రేక్షకులు కూడా నమస్కారం. ఇప్పుడు ఒక ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ముగ్గురికి సమిష్టిగా బాధ్యత ఉంటుంది, అంతా సవ్యంగా జరుగుతుంటుందని తల్లిదండ్రులు కోరుకుంటారే కానీ ఆ ముగ్గురు మధ్య ఎంతో కొంత మాటల్లో తేడానో, వ్యక్తిగతమైన ఇంట్రెస్ట్లో ఇంకోటో ఉంటాయి. కాబట్టి దాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం అయితే లేదనేది నా అభిప్రాయం. కూటమి రాజకీయాల్లో, అలియన్స్ రాజకీయాల్లో పెద్ద పార్టీలు, చిన్న పార్టీలు అనేది అనివార్యం. ఇప్పుడు భారతదేశంలో లేదా ప్రపంచంలో భారతీయ జనతా పార్టీ అనేది అతిపెద్ద పొలిటికల్ పార్టీ, అతిపెద్ద పొలిటికల్ సిస్టమ్. కానీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి వాళ్ళు తెలుగుదేశం పార్టీ పెద్ద పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీ విధి విధానాలకి లోబడి వాళ్ళకి సహకరిస్తూ పనిచేయగలరే కానీ మేమే నడపాలి, మేము మీకంటే పెద్ద పార్టీ కాబట్టి, దేశంలో పెద్ద పార్టీ కాబట్టి, కేంద్రంలో కూడా ప్రభుత్వం మాదే ఉంది కాబట్టి అని బీజేపీ అనగలదా? అనలేరు కదా. అలాగే జనసేన పార్టీలో కూడా కార్యకర్తలు అందరూ మేమందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది సంకీర్ణ ప్రభుత్వం ఉన్నటువంటి టైంలో నిజంగానే సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. దాంతో కంపేర్ చేసుకుంటూ అలాగే మాకు జరగాలి, అలాగే మా మాట సాగాలి అని కోరుకోవటం కూడా కొద్దిగా అత్యాశ అవుతుంది. అట్ ద సేమ్ టైం బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇది ఫస్ట్ టైం కాదు, ఇంతకు ముందు కూడా ఇది మనందరి దృష్టికి తీసుకొచ్చారు. ఆయన రైట్ చేస్తుంది ఏంటంటే, ఇప్పుడు ఏదో ఒక ఫార్ములాకి మనందరం ఒప్పుకున్నాం కదా, 70-20-10 అనో ఏదో ఒక ఫార్ములాకి ఒప్పుకున్న తర్వాత కుడి ఎడంగా అలా జరిగేలాగా చూసుకోవడం అందరి బాధ్యత. ఇది ఒక పార్టీ కంప్లైంట్ చేస్తున్నాను, ఇంకో పార్టీ ఏదో తగ్గి ఆన్సర్ చేయాలన్నది కాదు. ముగ్గురు కలిసి ఉన్నప్పుడు మూడు పార్టీల కార్యకర్తల్ని చూసుకోవాల్సిన అవసరం మూడు పార్టీల నాయకులకి ఉంటుంది. అలాగే మూడు పార్టీలకి చెందిన నాయకులు వాళ్ళకి ఏదన్నా వాళ్ళ నోటీస్కి ఏదన్నా ఒక విషయం వచ్చినప్పుడు, ప్రజా సమస్య వచ్చినప్పుడు, దాన్ని ఆఫీసర్స్ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అదే దృక్పథంతో చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే అవగాహన లోపం. ఇది అధికార యంత్రాంగంలో ఉన్నటువంటి అవగాహన లోపం, పొలిటికల్ పార్టీల మధ్యలో ఉన్నటువంటి పార్టీ క్యాడర్లో ఉన్నటువంటి, ఎస్పెషల్లీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల్లో ఉన్నటువంటి ఈ అవగాహన లోపం వల్ల ఈ రబ్బింగ్ మనకు కనిపిస్తుంది. కానీ ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పారు, ముగ్గురు కలిసి ఉన్నాము, మూడు పార్టీలు ఇంపార్టెంట్ అను, అందరి అవసరాలని గమనించుకుంటూ, కార్యకర్తల మనోభావాన్ని గమనించుకుంటూ మనందరం కలిసి పనిచేస్తేనే ఇది కలిసి ఉన్నట్టుగా ఉంటుంది. దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. ఎనీ విఘ్నత ఉన్నటువంటి ఏ రాజకీయ నాయకుడైనా దాన్ని అలాగే విశ్లేషిస్తాడు. ఇది గ్రౌండ్ లెవెల్లో అన్ని చోట్ల జరుగుతుందా? గ్రౌండ్ లో అన్ని చోట్ల జరుగుతుందంటే అందరూ సమానం కాదు కదా. అందరూ ఎమ్మెల్యేలకి అదే లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉండకపోవచ్చు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లోకల్ పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చు. లోకల్ గా ఒక్కొక్కసారి ఎమ్మెల్యే కంటే కూడా స్ట్రాంగ్ లోకల్ లీడర్స్ ఉంటారు, మండల స్థాయి లీడర్స్ ఉంటారు. నా మాటే చెల్లాలని అడుగుతారు, పట్టుబడతారు. సో కొన్ని సందర్భాల్లో మనం అది ఫెయిర్ కాదనుకున్నప్పటికీ అటువైపు మొక్కాల్సిన పరిస్థితులు అనేక ఉన్నాయి. నేను టీడీపీలో ఉన్నప్పుడు చూశాను, భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు అదే మనస్తత్వం చూశాను, జనసేనలో ఉన్న అదే చూశాను. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, మూడు పార్టీల్లో ఉన్న పెద్దలు కూడా ఒక కన్స్ట్రక్టివ్ వర్క్ షాప్స్ ఆర్గనైజ్ చేసుకుంటూ విత్ దియర్ రెస్పెక్టివ్ క్యాడర్స్, వాళ్ళ క్యాడర్ ని ప్రిపేర్ చేసుకోవటం అనేది మొదటి స్టెప్ అయితే, కొంత ఈ పార్టీ ఆ పార్టీ మధ్యలో కూడా కొంత సమన్వయం అంటే, ఇప్పుడు ఎవరైనా ఒక కార్యకర్త కానీ ఒక నాయకుడు కానీ పార్టీ నుంచి ఆన్ టెంపరీస్ లాంగ్ టర్మ్ బేసిస్ వ్యక్తిగత రీజన్స్ వల్ల నేను కొద్దిగా బ్రేక్ తీసుకుంటానని ప్రపోజల్ పెట్టారనుకోండి, అదే రోజున దాని మీద లెటర్ రాయాల్సిన అవసరం లేదా ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు. అట్ ద సేమ్ టైం లీడర్షిప్ కూడా అర్థం చేసుకోవాలి కదా. నిజంగా సత్యనారాయణ గారు అంత సీనియర్ లీడరు, మనతో మొదటి నుంచి ట్రావెల్ చేస్తున్నాడు, ఆయన ఏం కోరుకుంటున్నాడు, ఎందుకు బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నాడు, నిజంగా ఆయన చెప్తున్న రీజన్ సహేతుకంగా ఉందా లేదా? సహేతుకంగా ఉందనుకోండి, దాన్ని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. సహేతుకంగా లేదనుకోండి, కొంతమంది పెద్దలు మాట్లాడే అవకాశాలు ఉంటాయి. ఇదంతా కూడా ఇట్స్ ఎ ప్రాసెస్. ఆ ప్రాసెస్ లో భాగంగా 1 or 2 months తీసుకుందేమో కానీ ఇది ఆయన అభిమతమే కాబట్టి
ఆయన బ్రేక్ తీసుకోవాలనుకున్నారు కాబట్టి ఆ పార్టీ కూడా దానికి సమ్మతించింది. కాబట్టి అఫీషియల్ గా మేము ఆయన చేసే పనులు పార్టీ చేసే పనులుగా చూడాల్సిన అవసరం లేదండి. ఆయన ఏ పని చేసినా అది ఏ పని చేసినా గానీ ఆయన వ్యక్తిగత కెపాసిటీలో ఆయన హాజ్ ఏ స్టేచర్ ఆఫ్ హిజ్ ఓన్ కాబట్టి ఆయన ఏం చేసినా గానీ దానికి మాకు అబ్జెక్షన్స్ అని కాదు. వీఆర్ నాట్ పార్టీ టు దట్ అని మాత్రం చెప్పగలుగుతున్నారు. చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఆయన నాకు బ్రేక్ కావాలి అనుకున్నప్పుడు అంటే ఇప్పుడు మనం చాలాసార్లు చూస్తాం కదా బ్రహ్మనాయుడు గారు. టిపికల్ గా కోర్టులో చూడండి, 2-3 జడ్జెస్ ఉన్నారనుకోండి ఒక బెంచ్ లో. ఆ బెంచ్ ముందుకు ఒక కేసు వస్తుంది. ఆ కేసుకి సంబంధించిన ఏదో ఒక పర్సనల్ కనెక్షన్ అనో, పరిచయం అనో, గతంలో పరిచయం అనో ఏదో ఒకటి సంబంధం ఒక జడ్జి గారికి ఉందనుకోండి. వెంటనే ఆ జడ్జి గారు ఏమంటాడు, ఇది నేను వినటం ఫెయిర్ గా ఉండదు, ఇట్స్ నాట్ బిఫోర్ మీ క్లెయిమ్ చేసుకుంటాడు. అంటే ఈ బెంచ్ లో నేను ఉండకూడదు, నేను పక్క వెళ్ళిపోతాను, మీరు కానివ్వండి అన్నట్టుగా. మొన్న 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 తెలుగుదేశం పార్టీ మొన్న కేబినెట్ లో కొన్ని డెసిషన్స్ తీసుకున్నారు. ఇండస్ట్రీకి ఏదో బెనిఫిట్స్ ఇవ్వాలనుకున్నారు. హెరిటేజ్ ఫైల్ వచ్చింది. అప్పుడు హెరిటేజ్ కి సంబంధించిన వాళ్ళు అక్కడ ఉండటం ఫెయిర్ కాదు కదా. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎథికల్ ప్రాక్టీసెస్ అంతే. ఇప్పుడు ఆయనకి ఇప్పుడు ఎందుకు చేశారు, మీరు అప్పుడు ఎందుకు చేయలేదు, ఎప్పుడు చేసినా ఒకటే. అలా అని చెప్పేసి ఆయన్ని విమర్శించడము కాదు, ఆయన చేయబోతున్న తప్పని కాదు, ఆయన ఏదో పార్టీని ఇబ్బంది పెట్టబోతున్నారని కాదు. అలా ఏం రీడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఓన్ గా మనం నాట్ బిఫోర్ మీ, నేను నాట్ వెన్ ఐఎమ్ ఇన్ ద పార్టీ అని ఆయన అనుకున్నారు. అండ్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దాట్. ఇప్పుడు ఆయనే పార్టీలో ఉండి పార్టీ ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పుడు మళ్ళీ ప్రభుత్వానికి సంబంధించిన ఒక అంశం మీద ఆయన ఫైట్ చేస్తున్నప్పుడు విచ్ ఇస్ ఫైన్. ఇప్పుడు మనం అందరం కూడా కోర్టుకి వెళ్ళినంత మాత్రాన మనం ఏదో ప్రభుత్వాన్ని వ్యతిరేకించినట్టు, ప్రభుత్వం మనం కాదనుకున్నట్టు కాదు కదా బ్రహ్మనాయుడు గారు. ఒక విషయం మీద క్లారిటీ కోసం, ఒక విషయం మీద ప్రాపర్ రూలింగ్ కోసం, ప్రాపర్ అండర్స్టాండింగ్ కోసం మనం ఎనీబడి కెన్ గో టు కోర్ట్. ఇప్పుడు నేను ఇప్పుడు కోర్టుకి వెళ్ళాను అనుకోండి, కోర్టుకి వెళ్ళినంత మాత్రాన నేనేమి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకమని కాదు. ఆయన కూడా అలా ఆలోచించాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ హీ వాంటెడ్ టు బి వెరీ ఫెయిర్. అది ఆయన పర్సనల్ టేక్, అది ఆయన పర్సనల్ డెసిషన్. అది నాకు ఏమాత్రం భాగస్వామ్యం ఉన్నా గానీ నేను అదే ప్రభుత్వంతో ఫైట్ చేయడం ఫెయిర్ గా ఉండదేమో. డెసిషన్ ఏదైనా రావచ్చు, కోర్టు డెసిషన్ ఎలాగైనా ఉండొచ్చు. అందుకని ఐ థింక్ వీ షుడ్ అప్రిషియేట్ హిస్ టేక్. ఆయన ఆలోచన మనం అప్రిషియేట్ చేస్తూనే వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇట్ ఈస్ ఇన్ హిస్ పర్సనల్ కెపాసిటీ అండి. పార్టీ దాంట్లో ఇన్వాల్వ్ కావట్లేదని పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్లారిటీ ఇచ్చారు అంతే. బ్రహ్మనాయుడు గారు అచ్చా, ఇప్పుడు ఇది ముగ్గురికి ఉన్న బాధ్యత. ముగ్గురు కూడా ఏదో ఒక ప్రాసెస్ డెవలప్ చేసుకుని కార్యకర్తల్లో ఏదన్నా ఇబ్బందులు ఉంటే దాన్ని అడ్రస్ చేసుకోవాలి, చేసుకుంటాము. అవకాశం ఉంది కాబట్టి ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ అని నేను మొదట్లో కూడా చెప్పాను. దాని అవసరం ఉంది, డెఫినెట్ గా వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. రెండవది, రాజశేఖర్ గారు మాట్లాడుతున్న మాటలు చాలా కటువుగా ఉన్నాయి. నాకు ఆయన మిత్రుడే కాబట్టి, గతంలో కూడా నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి వాళ్ళకి మళ్ళీ నేను సలహా ఇస్తున్నాను. పవన్ కళ్యాణ్ చిన్నవాడు కాదు. పవన్ కళ్యాణ్ ఏంటి అని తీసేయద్దు మీరు. పవన్ కళ్యాణ్ అనేవాడు కెటలిస్ట్. 1+1+1 3 అవుద్ది. కానీ పవన్ కళ్యాణ్ ఉంటే అది 8 అయింది, 9 అయింది, 10 అయింది, 164 అయింది. కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ ఏ సందర్భంలో కూడా మీరు డెరిగేటరీగా మాట్లాడొద్దండి. గెలిపోవడంతో కూడా సంబంధం కాదు, పెద్ద పార్టీ చిన్న పార్టీ కూడా కాదు. అక్కడ మరి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. వాళ్ళకేం తెలిసింది పవన్ కళ్యాణ్ గారి గురించి? వాళ్ళు ఎందుకు అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు, వాళ్ళు ఎందుకు అంత జాగ్రత్తగా మాట్లాడుతున్నారు? ఆ చిన్న పాయింట్ ని వైఎస్ఆర్ పార్టీ మిస్ అయితే ఐ థింక్ మరొక్కసారి మీరు మళ్ళీ అదే డిచ్ లో పడాలని ట్రై చేస్తున్నట్టుగా ఉంది. ఇందాక పెద్దలు శివరాం ప్రసాద్ గారు ఒక మాట అన్నారు, మీరు పదే పవన్ కళ్యాణ్ గారిని ఎగతాళి చేయటమే ఇక్కడ దాకా వచ్చింది రాజకీయం ఈ రాష్ట్రంలో. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని తక్కువగా అంచనా వేయొద్దు, పవన్ కళ్యాణ్ గారిని మీరు తక్కువ చేసి మాట్లాడొద్దు. పవన్ కళ్యాణ్ గారు పార్టీని తాకట్టు పెట్టలేదు, పవన్ కళ్యాణ్ గారు ఎవరిని మొయ్యట్లేదు. పవన్ కళ్యాణ్ గారు అలయన్స్ ధర్మంలో, ఒక కూటమి ధర్మంలో బాధ్యతాయుతంగా మనం కలిసి పనిచేద్దాం అంటున్నారు. కలిసి పనిచేయడాన్ని మీరు మొయ్యటము, కాడి
లేదంటే ఊడిగం ఇలాంటి పదాలు మాట్లాడారనుకోండి, దానివల్ల మీకు వచ్చే ఉపయోగం ఏం లేదు. మీరేమనుకుంటున్నారంటే జన సైనికులు డిసప్పాయింట్ అవుతారనుకుంటున్నారు. జన సైనికులు డిసప్పాయింట్ కాకపోగా మళ్ళీ మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎగతాళి చేస్తున్నారు, తప్పు పడుతున్నారు అని చెప్పేసి మొత్తం రివర్స్ అయిపోయి మీ పరిస్థితి అలాగే ఉంటుందని శివరాం ప్రసాద్ గారు చెప్తున్నారు. అది సంగతి. వద్దండి. రాజశేఖర్ గారు, వీఆర్ ఎడ్యుకేటెడ్ ఆఫ్టర్ ఆల్. మీరు అలాంటి భాష మాట్లాడొద్దండి. మీరు 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 అలాంటి రాజశేఖర్ గారు మీరు అలాంటి భాష మాట్లాడొద్దు. ఒంటరి అలియన్స్ ఏంటంటే, మీరు మీరు 1975 లో ఇందిరాగాంధీ గారి ఎమర్జెన్సీ టైం తర్వాత ఈ దేశ రాజకీయాలు మారిపోయినాయండి. మీరు ఎవరో చెప్తున్నారు ఒంటరి కలిసి అని. మీకు రాజకీయం అర్థం కావట్లేదేమో. ఎలియన్స్ రాజకీయాలు అనేది ఈ దేశంలో నిజం. నేను అట్టకాదని మీరు ఎవరో చెప్తున్నారు. కాదండి, ఎమర్జెన్సీ నాటి నుంచి ఇప్పటి వరకు ఏమేం జరిగిందో మొత్తం చూడండి. ఏ సైకిల్లో ఏం జరిగిందో చూడండి. బీజేపీ వాళ్ళు ఒంటరిగా పోటీ చేయరు, కాంగ్రెస్ వాళ్ళు ఒంటరిగా పోటీ చేయరు, జనసేన కూడా ఒంటరిగా పోటీ చేయదండి. మీరు జనసేనని తక్కువ చేసి మాట్లాడొద్దు అంటున్నాను నేను.